కీర్తనల గ్రంథం 27వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథం యెహోవా నాకు వెలుగును రక్షణయు అయ్యున్నారు. పృథ్వీ గారికి చాలా ఇష్టమైన పాట ఇది. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. దేవునికి స్తోత్రం. యెహోవా నాకు వెలుగాయే 25వ నామము. 20 అంటే ఇది మరలా వేరేగా మీరు దీన్ని వేరేగా అర్థం చేసుకోవద్దండి. మనం ధ్యానిస్తున్న నామాలను బట్టి 25వ సంఖ్యని ఒక గుర్తింపు కొరకు 25 అని ఇచ్చుకున్నాము. మీరు ఎక్కడ చూసారు ఇది 25 నామం అని? దీన్ని రకరకాలుగా వద్దు. మనం ధ్యానిస్తున్న నామాలలో 25వ పేరు వెలుగై ఉన్న దేవుడు. నేనే వెలుగును అని చెప్పిన దేవుడు. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, మనం దహించు అగ్ని అనే నామంతో ప్రారంభించుకుని నేనే జీవమును అనే నామం వరకు మనం ఇప్పటి వరకు ధ్యానించుకున్నాము. ఈ దినాన్న దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ గురువారపు దినమున రాజకుమారి చెల్లెమ్మ గారి ఇంటి దగ్గర జరుగుతున్న కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ ఆరాధనలో దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము వెలుగు. ఆయన పేరే వెలుగు. మనం చదువుకున్న కీర్తన ప్రకారం యెహోవా మనకు వెలుగాయెను. అదే మాట ఈ కొత్త నిబంధనకి వెళ్ళి చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం ఒకసారి మనం చదువుదామండి. యోహాను సువార్త. నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నిలిచి ఎండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నేనే లోకానికి వెలుగును. నేనే వెలుగు. యోహాను సువార్తలో ఉన్న ఏడు మాటలు దేవుడు నేనే అనే మాటల్లో ఒక మాట నేనే వెలుగును. ఈ మాట అండి ప్రత్యేకంగా పోయిన వారం కానీ ఇప్పుడు కానీ మనం ధ్యానించుకున్న మాటలు. ఈ స్టేట్మెంట్లు ఇంట్రడక్షన్లో చెప్పినట్టే చెప్పాను నేను. ఎప్పుడు నేను వెలుగునని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నేను మార్గాన్నని చెప్పిన వారు లేరు. నేను సత్యాన్నని చెప్పిన వారు లేరు. నేను జీవాన్నని చెప్పిన వారు లేరు. ఆ దేవుడు చెప్తున్నాడు, మీరు చీకట్లో వెలుగుగా ఉండాలంటే నేనే వెలుగును. మీరు చీకటి పాపం అనే చీకట్లో ఉన్నారు, పరిశుద్ధత అనే వెలుగును నేనే. ఆ దేవుడే మనకు చెప్తున్నాడు, ఆయన వెలుగై ఉన్నారు, ఆయన మనకు రక్షణై ఉన్నారు. కనుక మనం ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఎవరైతే వెలుగై ఉన్న దేవుణ్ణి కలిగి ఉంటారో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో 14వ వచనంలో చెప్పిన మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరైతే వెలుగైన దేవుణ్ణి కలిగి ఉంటారో వారు మాత్రమే లోకానికి వెలుగు. వారు మాత్రమే. ఎందుకంటే ఆ వెలుగు మనలోనికి వచ్చింది కాబట్టి. ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలి అని అనుకుంటే, ఒక గదిలో చీకటిగా ఉంది. ఎప్పుడైతే వచ్చి మనం ఆ స్విచ్ ఆన్ చేస్తామో ఆ వెలుగు, ఆ లైట్ వెలిగిన తరువాత ఇక గదంతా వెలిగే ఉంటుంది. మనం వెలుగులో సంచరిస్తూ ఉంటాం, వెలుగులో తిరుగుతూ ఉంటాం. ఒకవేళ లైట్ ఉండి, కరెంట్ ఉండి, స్విచ్ ఉండి, అన్ని వసతులు ఉండి కూడా నువ్వు లైట్ ఆన్ చేసుకోకుండా చీకట్లో తిరుగుతున్నావు అని అంటే నిన్ను వేరొక పేరుతో మనం పిలవలసి ఉంటుంది. కావలిస్తే తీసుకెళ్ళి విశాఖపట్నం పిచ్చాసుపత్రిలోనే జాయిన్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగు. 12వ అధ్యాయం 46వ వచనం యోహాను సువార్త ప్రకారం మీరు చీకట్లో ఉన్నారబ్బాయి, నేనే ఈ లోకానికి వెలుగుని అని చెప్పిన తరువాత కూడా ఆ వెలుగైన దేవుణ్ణి స్విచ్ ఆన్ చేసి మనలో నింపుకోకపోతే మనం పిచ్చివాళ్ళం సమానం. అందుకే ఎందరైతే ఆ యేసుక్రీస్తు ప్రభునందు ఉంటారో, ఎందరైతే విశ్వసిస్తారో వారందరూ నిత్య జీవం పొందినట్లుగా దేవుడు మొట్టమొదట మనకి ఇచ్చే ఆధిక్యత ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మన లోకానికి వెలుగు. ఎందుకని? అది మన శక్తి కాదు, మన బలం కాదు, మన తలాంతులు కాదు, మన ప్రార్థనా జీవితం కాదు, మన ఉపవాసం కాదు, ఇంకేదేదేదేదో మనదేమీ కాదు. కేవలం దేవుని యొక్క కృప, కేవలం దేవుని యొక్క
ఆత్మ సహాయము మాత్రమే. ఆ వెలుగైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ కలిగి ఉన్న దానిని బట్టి ఆయన మనకు వెలుగునిస్తున్నారు అంతే. దేవునికి స్తోత్రం. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనానికి మనం చాలాసార్లు మనం చదువుకున్నాం. ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు ఒకసారి చదువుదాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుడి దగ్గర ఉన్నారు, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు. ఇది అండర్లైన్తో చేసుకోండి. ఆది యందు వాక్యమైన దేవుడు, దేవుడి దగ్గర ఉన్న దేవుడు, సమస్తాన్ని సృష్టించినప్పుడు ఉన్న దేవుడు, ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు. ఓకే. ఆయనలో జీవముండెను, వెలుగులో జీవముండెను, ఆయనలో జీవముండెను. తర్వాత ఏముందండి అక్కడ? ఆ జీవము మనుషులకు వెలిగించుచుండెను. ఆ జీవములో వెలుగుంది. జీవపు వెలుగుది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు నేనే వెలుగని చెప్పిన దేవుడు, మనకి జీవాన్ని ఇస్తున్న దేవుడు. ఆ వెలుగులో జీవముంది. ఎవరందరైతే యేసుక్రీస్తు ప్రభుని కలుగున్నారో వారు జీవము కలిగిన వారు. కోట్లు అక్కర్లేదు, లేకపోతే ఇంకొకటి అక్కర్లేదు, కానీ జీవం ఉండాలి కదా. లోకంలో కోట్లుండి, ఓట్లుండి, అయ్యుండి, ఈ ఉండి జీవం లేకపోతే చచ్చిన వారితో సమానం. మనము యోబు గారు చెప్పినట్లు మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు, పోతున్నప్పుడు ఏం పట్టుకుపోం. ఏమండి? కానీ ఈ మధ్యలో ఈ మీడియం టైంలో యేసుక్రీస్తుని మనం కలిగి ఉంటే, జీవాన్ని కలిగి ఉంటే వెలుగు మనలో ఉంటుంది. వెలుగు కలిగి ఉంటే జీవమును మనము కలిగి ఉంటాము. దేవునికి స్తోత్రం. 7వ వచనం చదువుదాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. ఎవరైతే జీవపు వెలుగు కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అనే వెలుగును కలిగి ఉంటారో, ఆ వెలుగును గురించి వెలుగు కలిగిన వారు సాక్ష్యం ఇస్తారు. ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది? యేసుక్రీస్తు ప్రభువుకు ముందొచ్చిన బాప్తిజం ఇచ్చి యోహాను కోసం. యోహాను గారు ఏమి సాక్ష్యం చెప్పారండి యేసుక్రీస్తు ప్రభువు గురించి? యేసుక్రీస్తు గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్పుకుంటూ వస్తాడు ఆయన. మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న వారిగా మనం ఎంతవరకు ఆ వెలుగు కలిగి, ఆ వెలుగుకున్న గుణలక్షణం, 1 జీవము, 2 సాక్ష్యం ఇవ్వాలి. మనం ఎంతమందికి సాక్ష్యం చెప్తున్నాం? చాలాసార్లు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్న మాట, కొత్త నిబంధన 4 సువార్తలు ఉంటే 5వ సువార్తగా మనం ఎప్పుడైనా ఉన్నామా? అందరూ మన బైబిల్ పట్టుకున్నామా? బైబిల్ జ్ఞానం ఎంత ఉంది, ఈయన బైబిల్ని ఎంత అనుసరిస్తున్నారు, ఎంత కానుకిస్తున్నారు, ఎవ్వరూ చూడరు. నీ మాట ఏంటి, నీ చూపు ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ క్రియలు ఏంటి, ఇది చూస్తుంది లోకం. ఈ లోకానికి మనం ఏం సాక్ష్యం చెప్తున్నాం? వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేను వెలుగును. ఎవరైతే వెలుగు కలిగి ఉంటారో వారికి జీవం ఉంటుంది. ఎవరైతే జీవము వెలుగు కలిగి ఉంటారో వారి సాక్ష్యము చెప్తారు. ఆ సాక్ష్యం మనలో ఉందా? ఆ సాక్ష్యం ఈ బాప్తిజం ఇచ్చి యోహానులో ఉంది. ఆ సాక్ష్యం పునరుద్ధానుడైన తరువాత 12 మంది శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకుని ప్రాణం పెట్టే అంత సాక్ష్యం ఇచ్చేశారు. ఎప్పటికీ కూడా నలిగిపోతున్న సేవకులు ఎంతమందో. పోయిన వారం గుజరాత్లో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి రాళ్లతో కొట్టేశారు ఆయన్ని. ఇవేవి బయటికి రావు. రాళ్లతో కొడితే ఒక్క మాట కూడా. ఇజ్రాయిల్లో ఒక రబ్బీని ఒక కుర్రోడు వచ్చి విపరీతంగా కొట్టేశాడు. ఎప్పుడైతే మనం సాక్ష్యం చెప్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని పక్షాన నిలబడతామో, దేవుని కార్యం తప్పక జరుగుతుంది. వాళ్ళు వచ్చి కొట్టారు అని అంటే ఆయన చేతగానితనము కాదు, లేకపోతే వ్యతిరేకత కాదు, అపవాది ఓర్చుకోలేనితనం. ఎంత రక్తం కింద పడుతుందో, ఎంత రక్తం దేవుని ప్రజలది ఒలుకుతుందో, సేవ అంత భయంకరంగా జరుగుతుంది. సాక్ష్యం ఇచ్చేవారికి ఉందాం. అదే 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మొదటిది జీవపు వెలుగు, రెండవది సాక్ష్యం అనే లక్షణం ఉంటుంది. 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు. ఇక యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. ఇక అందులో మనం వర్ణించడానికి ఏం లేదండి. ఇంత
క్లియర్గా పరిశుద్ధ లేఖనం చెప్తుంది. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. నిన్నటి దినమున బలిపీఠం గురించి చెబుతూ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించారు అని అంటే కొంతమంది అంటారు, యేసుక్రీస్తు ప్రభు అండి యోగా నేర్చుకుని కొంతసేపు ఆ శిలువ మీద యోగా ధ్యానంలో ఉండి అరిమతయ్య యోసేపు ఆ సమాధిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చల్లగా ఉండడం వల్ల లేచి తిరిగి వచ్చాడని చాలామంది పిచ్చి పిచ్చోళ్ళు చిన్న మీద చితికిపోయిన వాళ్ళు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు. అందుకు కానీ నిన్న దేవుడు మనతో మాట్లాడారు. ఆ రోమా సైనికుల ఒక్క కొరడా దెబ్బ ఒకటి తగిలితే చాలు, అది మరణశాసనం. ఒక కొరడా దెబ్బే, కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే 39 దెబ్బలు యేసుక్రీస్తు ప్రభు లిటరల్గా అనుభవించారు. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ సినిమా యాక్టర్కి ఒక 2 ముళ్ళులు గుచ్చుకుంటేనే 2 నెలల హాస్పిటల్లో ఉండి మారు మనసు పొందేశాడు ఆయన. 2 ముళ్ళే, మొదటి దెబ్బకి 2 ముళ్ళు గుచ్చుకున్నాయి ఆయనకి. ఏమండి, తెలియని వాళ్ళు రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడతారు, కానీ వాక్యం చెప్తుంది అది నిజమైన వెలుగు, ఆయన నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు అనే వెలుగు ఈ లోకానికి రాకముందే 700 సంవత్సరాల క్రింద యెషయా ప్రవచించారు. ఏమని? 9వ అధ్యాయం 6వ వచనం కాదు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అది కాదు, 9వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నాన్న, మరణ ఛాయలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9:2. చెప్పండి అమ్మా. అది ఎఫ్రాయిమునకును షోమ్రోను నివాసులకును ప్రజలకందరికీ తెలియవలసి ఉన్నది. వారు అమ్మా 9వ అధ్యాయం 2వ వచనం అమ్మా. చీకటిలో గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చాలు. చీకట్లో ఉన్నవారు ఏం చూస్తున్నారమ్మా? గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణ ఛాయలో ఉన్నవారు చీకట్లో ఉన్నవారికి వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు వస్తారని 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్తే ప్రవచించారు. అందుకనే ఈ పేతురు గారు కూడా అంటారు, 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. చాలండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. నిజమైన వెలుగు, సాక్ష్యమిచ్చే వెలుగు, జీవపు వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభు. మనం మునుపు చీకట్లో ఉన్నాం, ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఆయన గుణాతిశయముల గురించి మనం ప్రచురపరచాలి. సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. కొద్దిగా ఓపిక్గా ఒక మంచి రిఫరెన్స్ చెప్తానండి, మన ఆత్మీయ జీవితాలకి చాలా ఉపయోగపడే రిఫరెన్స్. జాగ్రత్తగా చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిదానంగా స్లోగా చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడునుగాక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పూర్వము చీకటిలో మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగులోనికి వచ్చారు. దేవునికి స్తోత్రము. వెలుగు ఫలము ఏమనగా, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి అమ్మా. వెలుగు ఫలము ఏమనగా చదవండి అమ్మా ఒక్కొక్కటి. మంచితనం కలిగి ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అనే వెలుగు మనలో ఉంటుందో వారిలో సమస్త విధములైన మంచితనం ఒకటే కాదు, సమస్త విధములైన మంచితనము. వారు తిట్టినా కానీ నోరు మూసుకుని ఉండుట. ఏమండి, ఒకవేళ మన వల్ల కానప్పుడు ఇంకా మౌనంగా ఉండిపోయి మన దారి మన పక్కకి వెళ్ళిపోవడమే మంచితనం. ఒక దుర్మార్గుడు ఉన్నాడు, రకరకాలుగా ఎంత చెప్పినా వింటలేదు అనుకోండి, మనం జాగ్రత్తగా పక్కకి వెళ్ళిపోవాలి. కానీ వారి మీద పగ పెట్టుకోకూడదు సుమా. వారి గురించి ప్రభువా అలా చేసే ఇలా చేసే అని ప్రార్థించకూడదు. సిలువలో మొదటి మాట జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. సమస్త విధమైన మంచితనము, నీతి అనగా ఏమి? నీతి అనగా
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. దేవుణ్ణి నమ్ముకోవాలి, ప్రతి విషయంలో దేవుణ్ణి నమ్ముకోవాలి. నమ్ముకుని ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడవగాలి. మంచితనము, నీతి, సత్యము. సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభువే, యేసు ప్రభువుని కలిగి ఉండుట. తర్వాత ఇది అండర్లైన్ చేయండి అమ్మా. ప్రభువుకి ఏది ప్రీతికరంగా ఉన్నదో, యేసయ్యకు ప్రీతికరం అని అంటే ఇష్టము, ఇష్టాన్ని మించింది ప్రీతి. పరమగీత గ్రంథంలో ఉంటుంది. షోలమ్మితి అంటది, నా మీద ప్రీతి కలిగి ఉన్నాడట ఆయన, ఆ ప్రియుడు. ఆయన మన ఎడల ప్రీతి కలిగి ఉన్నాడు కనుక మనకు ప్రాణం ఇచ్చేసాడు. మనకు ఆయన ఎడల ప్రీతి కలిగి ఉంటే నీకు ఇష్టమైంది ఏదైనా దేవుని కొరకు విడిచిపెట్టగలుగుతున్నావా? శరీరాశి కానీ, నేత్రాశి కానీ, జీవపు డంబము కానీ నీకేమన్నా విడిచిపెట్టగలిగావా? ఎంతసేపు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, లోకమును ఎంతో ప్రేమించాడు, నన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని ఎగరటం తప్పితే, ఆయన మనల్ని ప్రేమించింది వాస్తవం, ప్రాణం పెట్టాడు, అది రుజువుపరుచుకున్నాడు. మనం ఎలా ప్రేమిస్తున్నాం ఆయన్ని? ఆయనకు ప్రీతికరమైనది ఏదో మనం చెయ్యాలి. ఎంతవరకు చేయగలుగుతున్నాం మన విశ్వాస యాత్రలో? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి, ఇన్ని గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయినాయి, ఇన్ని ఈస్టర్లు ఆయన చంపేసాం, తిరిగి లేపేసాం, అన్నీ అయిపోతున్నాయి. గుడ్ ఫ్రైడే వచ్చిందంటే 7 మాటలు చెప్పేయడం, ఈస్టర్ వచ్చిందంటే బిర్యానీ పెట్టుకుని తినేయడం, ప్రేమ విందు అయిపోయింది. ఆయనకి ప్రీతికరమైనది ఎప్పుడన్నా చేస్తున్నామా? ఏమండి, సమయం అయిపోతుంది కాబట్టి నేను ఇంకా లోతుకి వెళ్ళట్లేదు. మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా అవకాశం ఉంటే రేపటి దినం కాదు, శనివారాన్ని అడుగుతాను. ఎఫ్ఎస్సి పత్రిక 5:8 ఏం చదివారు? శ్యామలమ్మని తప్ప మంచికరము, ప్రీతికరమైనది. ప్రీతి తర్వాత చదవండి, ఇంకో మాట చదవండి. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక ఖండించకుండా నోరు మూసుకుని ఉన్నా మనం శాపగ్రస్తులం అయిపోతాం. అప్పుడు మనల్ని ఏం పేరు పెడతారంటే డాక్టర్ ఏలి అని పేరు పెడతారు. ఏలి అని ఒక ప్రధాన యాజకుడు గారు ఉండేవారు. ఆయన గారు పిల్లలు తప్పుపోయి రకరకాల పరిస్థితులు చేస్తుంటే ఏలీ గారు చెప్పలేకపోయాడట. అవకాశం ఉంటే తర్వాత చదువుకోండి. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. నువ్వు నీ పిల్లలను సరి అయిన మార్గంలో నడిపించలేకపోయావు కనుక అని ఉంటుంది, దేవుడు చెప్తాడు. కాబట్టి మన పిల్లలను కానీ నిష్ఫలమైన క్రియలు ఎవరు చేస్తున్నా కానీ ఇది తప్పు అని చెప్పలేకపోతే దేవుడు మన మీద కూడా ఒక మార్క్ వేస్తాడు. తీర్పు దినాన ధవళ సింహాసనం ముందు నువ్వు ఎందుకు చెప్పలేదు అని అంటాడు దేవుడు. కనుక మనము వెలుగు యేసుకి ఎందుకు చెప్పొస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు మనలో ఉంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. చదవండి అమ్మ, చదవండి. అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనులను గురించి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి రహస్యంగా మాట్లాడుకోవడం కూడా అవమానమే. తర్వాత సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడే గడియ ఒకటి వస్తుంది, అది భయంకరంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర ఉందాం. దేవుడు ఎంత కృపగలిగిన వాడో, దేవుడు అంత సత్యమైన దేవుడు, దేవుడు ఎంత శాంతమూర్తో అంత దహించు అగ్ని అయిన దేవుడు. కనుక మనం ఎలా ఉండాలి అని అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. ఈ వక్ర జనము మధ్యన జీవవాక్యమును చేతబట్టుకుని వారే జ్యోతులను పోలి ఉండుడి. అదే ఉంటుంది అక్కడ, జీవవాక్యమును చేతబట్టుకొని. అమ్మ అదేనమ్మ ఉంది, ఎవరన్నా తీసారా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి, 15వ వచనం చూడండి. మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతి వలె కనబడుచున్నారు. ఏం పట్టుకోవాలమ్మా? ఏం పట్టుకోవాలమ్మా? ఏం పట్టుకోవాలి చేత్తో? వాట్సాప్లో పెట్టిన 24 పేర్లే మనం పట్టుకోవట్లేదు. జీవవాక్యాన్ని ఎప్పుడుకమ్మా మనం పట్టుకుంటాం?
వాట్సాప్లో పెట్టిన యేసుక్రీస్తు పేర్లు అనే 24 పేర్లు అదే మనం పట్టుకోలేకపోతే జీవవాక్యాన్ని పెట్టుకుని ఎప్పటికీ మనం జ్యోతుల వలె ఉండవలేను. కాబట్టి మీరే నేను మిమ్మల్ని ఏమన్నా, మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, మిమ్మల్ని ఏం అనలేము, మీరే అనుకోండి ఏమనుకుంటారో. దేవునికి స్తోత్రం. అయితే ఆదరణ వాక్యం ఒకటి ఇచ్చి ముందు ఇంకొక పేరులోకి మనం వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేలు తప్పబడిన వారిని రప్పించినట్లను నా సేవకుడై ఎంతో స్వల్ప విషయం. నాకు సేవకుడిగా ఉండుట ఎంతో స్వల్పమైనది. ఇంకా పెద్దది ఏంటంటండి? ఊదిగంతముల వరకు నీకు నేను కలుగు చేయ రక్షణను సాధనం ఒకటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి కాన్ఫరెన్స్లో 11 మంది ఉన్నారండి, ఇక్కడ ఒక 4 ఉన్నారు, మొత్తం 15 మంది. అయితే మనందరికీ దేవుడిస్తున్న ఆదరణ మాట, వాగ్దానము, అన్యజనులకు మనలందరినీ బూదిగంతాల వరకు వెలుగుగా చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆమేనని స్తోత్రం అని చెప్దాం. అందరూ కాన్ఫరెన్స్లో ఉన్నవారు సహితం స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాగ్దానమును మేము స్వతంత్రించుకొనిచున్నాం. స్తోత్రం. దేవుడు మనకిచ్చింది. మనం ఆయన సేవకులుగా, క్రైస్తవులుగా ఉండుట చాలా స్వల్పమైనది లేఖనం చెప్తుంది. మరి ఆ స్వల్పమైనది కాకుండా ఇంకో ఆధిక్యత ఏమిటట? బూదిగంతముల వరకు సాక్షులమై ఉండునట్లుగా ఆయన వెలుగుగా మనను నింపేశాడంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మాట ఎలా ఉండాలి అని అంటే, మన మాట కూడా వెలుగు మాటలాగే ఉండాలండి. అమ్మ అందరూ ఆలోచించండి. జీవన్మరణములు నాలుక వశము. ఎవరన్నా వచ్చి అమ్మ ఒంట్లో బాగోలేదా అని అంటే, ప్రస్తుతం బాగోలేదు కానీ స్వస్థపరచు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను స్వస్థపరుస్తాడు అని వెలుగు మాట మనం మాట్లాడాలి. అమ్మ మీకు ఇల్లు లేదా, ఇల్లు కట్టించుకోలేకపోయారా, దేవుడు నమ్ముకున్నారంటే, ప్రస్తుతం అయితే ఇల్లు లేదు కానీ సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ భూలోకంలో నాకు ఇల్లు ఇస్తాడు, ఆల్రెడీ పరలోకంలో నాకు ఒక ఇల్లు ఉందని చెప్పాలి. అమ్మ పిల్లలు లేరా అని అంటే పిల్లలను ఇచ్చే దేవుడు, సంతానం కలుగజేసే దేవుడు, గర్భఫలమును బహుమానంగా ఇచ్చే దేవుడు. నాకు ప్రస్తుతం అయితే లేదు కానీ రాబోవు కాలములో బలవంతుని చేతిలో బాణాలను దేవుడు నాకు అనుగ్రహిస్తున్నారన్న జీవపు మాట, ఆశీర్వాదకరమైన మాట మనం మాట్లాడాలి. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు అన్యజనులకు మనం వెలుగుగా ఉంటాం. లేదు అవునండి నాకు పిల్లలు లేరండి ఇలాగండి అని ఇలాగన్నామనుకో, ఆడకి నువ్వేం వెలుగుగా ఉంటావు? అవి ఉన్న దీపాన్ని ఆరిపెత్తనట్లు లెక్క. మనం మాట్లాడేది పాజిటివ్గా మాట్లాడాలి. మన కనుచూపు మేరలో ఆశాజనకంగా ఏమీ లేకపోయినా వెలుగైన దేవుణ్ణి కలిగి ఉన్నాం, అది చాలు మనకి వెలుగు. ఆ ఏది కనుచూపు మేరలో లేకపోయినా వెలుగు అనేది ఉంది కదా, ఆ వెలుగు మన దేవుడే కదా, ఆయనే జీవపు వెలుగు కదా, ఆయనే ఆశ్చర్యకరమైన వెలుగు కదా, ఆయనే సాక్ష్యార్థమైన వెలుగు కదా. ఆ వెలుగు కలిగి ఉన్న తర్వాత కూడా విశ్వాసం లేకుండా అవిశ్వాసపు మాటలు మాట్లాడరాదు. వక్రజనము మధ్యన జీవవాక్యమును పట్టుకుని జ్యోతుల వలె మనం ఉండి బూదిగంతాల వరకు జ్యోతులుగా ఉండాలి అని అంటే మన మాట ఆయన్ని మహిమపరిచేదిగా ఉండాలి. అమ్మా మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వలేదా? అవుతే అమ్మా కంగారం లేదు, కొడుకు లాంటి అల్లుడు నా కొరకు రాబోతున్నాడు, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు ఇచ్చేవాడు, నన్ను ఆశీర్వదించేవాడు అని చెప్పినప్పుడు ఎదుటివారికి ఎంత ఆశ్చర్యమైనా తప్పక నీ మాటను బట్టి దేవుడు ఆమెనని కొడుకు లాంటి అల్లుడు నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఆహా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడురా, ఈవిడ అన్నట్టుగానే వచ్చారా అని అవసరం వచ్చినప్పుడు వస్తారు మన కాళ్ళ దగ్గరికి. ప్రతి జకర్యా గ్రంథంలో ఉంటుంది, అన్యులు వచ్చి యూదుల కాళ్ళు పట్టుకుని మా కొరకు మీరు ప్రార్థన చేయుడి అని ఉంటుంది అక్కడ. వాళ్ళు రావాలంటే మన విశ్వాసపు వాక్కు మాట్లాడాలి. ఆ విశ్వాసపు వాక్కు మాట్లాడాలంటే వెలుగైన దేవుడు మనలో ఉండాలి. కనుక మనము యేసుక్రీస్తు నామాలలో 25వ నామము మన దేవుడు వెలుగై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. 26వ నామం మంచి కాపరి. మనం గతంలో పాపములను మోసుకొని పోతున్న గొర్రె పిల్ల అనే నామమును ధ్యానించాము. ఈ దినాన దేవుడు మనకు నేర్పిస్తున్నది యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం.
నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన మంచి కాపరి. చాలండి. మంచి కాపరి అంటే చెడ్డ కాపరి ఒకడు ఉన్నట్టే లెక్క. ఆడు దొంగ ఉన్నాడు, వాడు దోచుకుంటాడు, హత్య చేస్తాడు, అవన్నీ మనకి తెలుసు. మన దేవుడు మంచి కాపరి. ఎంత మంచి కాపరి అని అంటే లోకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనంలో 15 లోకాసు వార్త 15వ అధ్యాయం అంతా తప్పిపోయిన వారి కోసమే ఉంటుంది. తప్పిపోయిన గొర్రె పిల్ల, పోయిన వెండి నాణెము, తప్పిపోయిన కుమారుడు. 100 గొర్రెలుంటే ఒక ఆసామికి 100 గొర్రెలుంటే ఒకటి తప్పిపోతే 99ని విడిచిపెట్టి ఒకదాన్ని వెతుక్కుంటా వచ్చే మంచి కాపరి మన దేవుడు. అదే నేను గొర్రెల కాపరిని అనుకోండి, పోతే పోయిందిలే, ఒక గొర్రె 99 నాటిని ఏం పోగొట్టుకుంటామని చెప్పి 99 దాటి దగ్గరే నిద్రపోతాను నేను. ఎందుకంటే నేను చెడ్డ కాపరిని. మన యేసుక్రీస్తు ప్రభువు ఆయన మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే కాపరి గురించే ఉంటుంది. తర్వాత సమయం అయిపోతుంది కాబట్టి ఇప్పటికే 25 నిమిషాలు అయిపోయింది కనుక ఆయన మంచి కాపరి. మంచి కాపరి. మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి. మన దేవుడు మన గాయాలను కట్టే కాపరి. మన దేవుడు మనకు తోడుగా ఉండే కాపరి. మన దేవుడు ఈ గొర్రెనండి, తప్పిపోయిన గొర్రె తప్పిపోతే మనం ఎవరన్నా పిల్లలు తప్పు చేసామనుకోండి, కొడతాం, దండిస్తాం. దండించకూడదని చెప్పట్లేదు. ప్రేమించు తండ్రి కుమారుణ్ణి శిక్షిస్తాడని వాక్యమే చెప్తుంది. ఓకే. కానీ ఈ కాపరి తప్పిపోయిన గొర్రెను ఏం చేస్తాడంటే, అది ఎక్కడో తప్పిపోయి పాపం రకరకాలుగా బేలగా అరుస్తూ ఉంటే దాన్ని కనుగొని తీసుకొచ్చి మెళ్ళ మీద ఎత్తుకుని తీసుకొస్తాడు. మన దేవుడు మనలను తన భుజముల మీద చంకనెత్తుకుంటాను ముదిమి వచ్చు వరకు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి దేవుడు అండి ఆయన. నీ తల వెంట్రుకలు నెరచిపోయినా నిన్ను తన మెళ్ళ మీద ఎక్కించుకునే దేవుడు, నీ చంకనెత్తుకునే దేవుడు, నిన్ను విడువని కాపరి, నిన్ను ఎడబాయని కాపరి ఆయన. అంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. యెహోవా దేవుడిగా కలిగిన జనులైన మనం ధన్యులం, ధన్యులం, ధన్యులం. అది ఆ మంచి కాపరిని మనం కలిగి ఉన్నాం. ఈ కాపరి గురించి మనం ధ్యానించుకోవాలంటేనండి 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన. 22వ కీర్తన మంచి కాపరిని సూచిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం ధ్యానించుకున్నాం. 22వ కీర్తన మంచి కాపరి. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం గురించి ఆ 22వ కీర్తన మాట్లాడుతుంది. 23వ కీర్తన గొప్ప కాపరి కోసం మాట్లాడుతుంది. గొప్ప కాపరి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీలకు పౌలు గారు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి యేసుక్రీస్తు ప్రభు. 24వ కీర్తన ప్రధాన కాపరి. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి. మన దేవుడు మంచి కాపరి, మన దేవుడు గొప్ప కాపరి, మన దేవుడు ప్రధాన కాపరి. ఒక్క మాట అండి, ఒక్క మాట దేవుడు నాకు ఇప్పుడు రివీల్ చేసింది. ఒక్క మాట చెప్తాను. 23వ కీర్తన అందరూ తీయండి అమ్మా. 23వ కీర్తన అందరూ తీయండి. కీర్తనల గ్రంథము 23వ కీర్తన తీసారు అనుకుంటున్నాను. 6 వచనాలు ఉన్నాయి అంతే కదమ్మా? మీ బైబిల్లో ఏమైనా 7 వచనాలు ఉన్నాయా? 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలలో దేవుని యొక్క సాంకేతిక నామాలు లేకపోతే ప్రత్యాయాన నామాలు అంటారు. 12 ఉంటాయి. 12 ఇప్పుడు నేను చెప్పను, కానీ ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క పేరు టక్ అని చెప్తాను, మీరు అర్థం చేసుకోగలరు. అవకాశం ఉంటే రాసుకోవద్దు, ఎలాగో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. మొదటిది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా ఈరే. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో అబ్రహాం గారు అంటారు, యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును, యెహోవాయే సమకూర్చును. మంచి కాపరికి ఉన్న మొదటి లక్షణం, ఆయన మనకేం కావాలో సమస్తాన్ని సమకూరుస్తారు. యెహోవా ఈరే మొదటి వచనం. రెండో వచనం, శాంతికరమైన జలముల యొద్ద, యెహోవా షాలోమ్,
మనకు సమాధానాన్ని ఇస్తాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం ఎవరైనా తీయగలిగితే చదివితే కొద్దిగా అర్థవంతంగా ఉంటుంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచనం. అక్కడ గిద్యోను యెహోవా నామమును బలిపీఠం కట్టి దానికి సమాధానకర్తయును యెహోవా సమాధానకర్త జెహోవా షాలోమ్ రెండవ నామం. మూడవ వచనం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో యెహోవా సిద్ధికెనో నీతి. యెహోవా మనకు నీతి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా 33:16. ఆ దినములలో యూదా రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసింతురు. యెహోవాయే మాకు నీతి. ఎప్పుడైతే యెహోవా ఈరే మనకున్నాడో, యెహోవా షాలోమ్ మనకు ఆధారమై సమాధానం ఇచ్చాడో మనం చెప్తాం యెహోవా సిద్దికేన్, ఆయన మాకు నీతి అని. దేవునికి స్తోత్రం. 4వ వచనంలో నీవు నాకు తోడై ఉందువు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. యెహోవా షమ్మా. 4వ వచనంలో జెహోవా షమ్మాగా కాపరి మనకు కనపడతారండి. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయము ఆఖరి వచనం ఒకసారి చూడండి. 25, 35, 15. యెహెజ్కేలు 48 ఆఖరి అధ్యాయం అది. చదువు నాన్న. దాని కైవారము 18,000 కొలకర్రలు. యెహోవా ఉండు స్థలము. యెహోవా షమ్మా, దేవుడు మనకు తోడు. యెహోవా అక్కడ ఉంటాడు అంతే. ఎప్పుడైతే యెహోవా మంచి కాపరిగా మనకు ఉంటాడో మనకు లేముండదు. సమకూరుస్తారు. ఎందుకు లేముండదు? సమస్తమైన సమకూరుస్తారు. ఆయన సమకూర్చిన తర్వాత ఆయన షాలోమ్గా ఉంటారు, సమాధానం ఉంటుంది. తర్వాత సిద్కెనిగా ఆయన నీతి అని మనం చెప్తాం. ఇక ప్రచారం చేతన దగ్గర నుంచి ఆయన మనకు తోడుగా. యెహోవా షమ్మా. 5వ వచనం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం. యెహోవా నిస్సి. సంఖ్యాకాండం 17:15. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 17-15. కాదండి, నిర్గమాకాండం అండి. సారీ, క్షమించండి. నిండు హృదయంతో క్షమించండి. నిర్గమ 17-15. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి. శత్రువుల ఎదుట అంటే యెహోవా నిస్సి. ఆయన మనకు ధ్వజంగా ఉంటాడు. మనకి శత్రువు ఎవరండి? అపవాదే శత్రు. ఆయన చాలా బలంగా ఉంటాడు. కానీ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఆయనే మనకు బలంగా ఉంటాడు. ఆ శత్రువు ఎదుటే మనకు భోజనం పెడతా ఉంటాడు. ఆ శత్రువు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టి నలిపేద్దాం అని అనుకుంటాడో మన దేవుడు మనకు అంత భోజనం పెడతా ఉంటాడు. తర్వాత 6వ వచనం 5వ వచనం చివరి లైను 6వ వచనం కలిసి ఉంటాయి. తెలుగు బైబిల్లో నూనెతో నా తల అంటి ఉన్నామనేది 5వ వచనంలో ఉంటుంది, కానీ ఇంగ్లీష్ వెర్షన్స్ ప్రకారం అయితే 6వ వచనంలో ఉంటుందండి. నూనెతో నా తల అంటి ఉన్నావు. యెహోవా మెకాదీస్. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. నిర్గమ 28.
నన్ను ప్రేమించి ఆ, నా ఆజ్ఞలు గైకొన్న వారిని ఆ, 1000 తరముల వరకు కరుణించు వారినై ఉన్నాను. ఆ. నీ దేవుడైన యెహోవా నామమును 28 అండి నిర్గమ. విశ్రాంతి దినమును లేవి చూడండి, విశ్రాంతి లేవి 28 అనుకుంటే చూడండి. 28 ఇదేనా? మీరు నా కట్టడలను అనుసరించి ఆ, ఆ, వాటిని అనుసరింపవలను. ఆ. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు దేవుడను. నూనెతో తల అనడం అంటే పరిశుద్ధపరచడం, అనాయింట్ చేయటం. పరిశుద్ధపరచు దేవుడిగా మనకు తోడుగా ఉంటాడు. దేని చెప్తున్నాను, దేనికోసం చెప్తున్నానంటే మంచి కాపరికి ఉన్న లక్షణాలు. మన దేవుడు 26వ నామము ప్రకారం మనం ధ్యానిస్తున్న లెక్క ప్రకారం ఆ క్రమంలో ఆయనకు మనం అనుకున్న పేరు మంచి కాపరి. గొర్రెలకు మంచి కాపరి ప్రాణం పెడతాడు. ఆయన 22వ కీర్తనలో మంచి కాపరిగా, 23వ కీర్తనలో గొప్ప కాపరిగా, 24వ కీర్తనలో ప్రధాన కాపరిగా ఉంటూ 23వ కీర్తనలో మంచి కాపరి ఏమేమి చేస్తాడనే లక్షణాల గురించి ఒక 6 మాటలు. మొదటి వచనంలో యెహోవా ఈరే, రెండవ వచనంలో యెహోవా షాలోమ్, మూడవ వచనంలో యెహోవా సిద్దికేన్, 4వ వచనంలో యెహోవా షాలోమ్ షమ్మా, 5వ వచనంలో యెహోవా నిస్సి, 6వ వచనంలో యెహోవా మెకాదీష్గా మనకు ఆయన ప్రత్యక్షం అవుతారు. ఇంకా 23వ కీర్తనలో మనం ఇంకా ఎలాబరేట్ చేసి చదువుకుంటే ఇంకొక 6 పేర్ల గురించి చెప్పుకోవచ్చు. ఇది సందర్భం కాదు కాబట్టి ఇంతవరకు చాలు. అయితే ఈ మంచి కాపరి ఇంకా ఏం చేస్తాడు అని అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఆ. యెరూషలేములో జరుగుచుండెను. ఆ, అది శీతాకాలము. ఆ. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా ఆ. యూదులు ఆయన చుట్టూ పోగై 26 నుంచి చదివాను సరిపోద్ది. అయితే అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడూ వాటిని అపహరింపలేడు. మనం 23వ కీర్తనలో ఇన్ని మేలులు ఆయన దగ్గర పొందుకొని ఈ 10వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మనం ఆయన స్వరం వినకుండా, ఆయన గొర్రెలలో చేరకుండా ఉంటే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆయన గొర్రెలట 27వ వచనం చెప్తుంది, నా గొర్రెలు నా స్వరము వినును. మనం ఆయన మాట వినాలి. తరువాత దేవుడు మనల్ని ఎరగాలి, మనల్ని పేరున. అలాగే అదేంటి పాస్టర్ గారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా. ఎంతో. ఇప్పుడు 5 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లోడు మనకు అన్ని విషయాల్లో అటెండ్ అవుతున్నాడు అనుకోండి, మన నోట్లో ఆడి పేరు నాంతా ఉంటుంది. ఏది వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ ఆయన పిలుస్తాం. ఎంతమంది అయితే దేవుని వాక్యం చదివి దేవుడికి ప్రార్థన చేసి దేవుడిని స్తుతిస్తూ ఉండి దేవుడిని ఆరాధిస్తూ ఉండి యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ లార్డ్ అనుకుని ఆ దేవుని చుట్టే తిరుగుతున్నారనుకో, అప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తాడండి? ఆయన పేతురు గారు పద్దాగా మాట్లాడితే తప్పో రైటో మాట్లాడుతుండేవాడు దేవుడు వెనకాల చూసి. ఏమండి ఆయన ఏమంటాడు అక్కడ యోహాను సువార్త ఆఖరి అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఏమడుగుతాడు పేతురుని దేవుడు? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే వాళ్ళందరూ ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా లేదా అని పేతురుని ఎందుకు అడిగాడు ఆయన? వాళ్ళందరిని అడగచ్చు కదా. యోహాను గారు రొమ్మున అనుకున్నాడు కదా, ఆయన అడగకుండా పేతురు గారిని ఎందుకు అడిగాడండి ఆయన? ఇప్పుడు మనం అటు వెళ్ళిపోయామంటే మళ్ళీ ఇటు రాలేం కాబట్టి ఆ మాట మరొకసారి దేవుడు కృప చూపిస్తే నేర్చుకుందాం. మనం ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి, ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించేవారిగా ఉండాలి. ప్రీతికరమైనది ఏదో ఆయన కొరకు మనం చేసేవారిగా ఉండాలి. ఆయన ఏం చేస్తారు? 28వ వచనంలో, నేను వారికి నిత్య జీవం ఇస్తాను, వారు ఎన్నటికి నశింపవు. ఇక్కడ భూలోకంలో నశించము, పరలోకంలో కూడా నశించము. ఆయన ఆశీర్వాదంలా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన స్వరం వినువారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి రెండు పేర్లు ఇవాళ మనం నేర్చుకున్న 2 పేర్ల గురించి ఒక్కసారి. ఆయన వెలుగైన దేవుడు,
ఆయన మంచి కాపరి అయిన దేవుడు. ఒకసారి అందరూ స్తోత్రాలు తెలియచేద్దామండి. వెలుగైన దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. దయచేసి అందరూ మ్యూట్ తీసి స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచి కాపరి అయిన దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ఈ మాటలన్నీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. దేవుడు అందరినీ దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.